అమెరికాలో ఫామ్ హౌస్లలో కొలువులు ఏటా లక్షలు ఆర్జించొచ్చు. 2-3 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడొచ్చంటూ ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మిన యువకులు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి 40 లక్షల నుంచి 50 లక్షల దాకా ఏజెంట్ల చేతుల్లో పెట్టారు. ఏజెంట్ల డంకీ మార్గాల్లో అమెరికాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదుల్లో మగ్గి కాళ్లు చేతులకు సంఖ్యలతో డీపోర్ట్కు గురయ్యారు. ఇలా 18,000 మంది వరకు భారతీయులను వెనక్కి తిప్పి పంపేందుకు అమెరికా సిద్దమవగా వీరి ద్వారా ఏజెంట్లు 10,000 కోట్లకు పైగా జేబులు నింపుకున్నట్లు అంచనా. ఒక్క పంజాబ్లోనే 8,000 మంది యువకులు 4,000 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అమెరికాలోకి చొరబడి గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు మెక్సికో సరిహద్దుల్లోనే చనిపోయిన వారి సంఖ్యకు అంచనాల్లేవు. అమెరికా తిప్పి పంపిన 104 మంది భారతీయుల్లో ఒకరైన హర్విందర్ సింగ్ ఏజెంట్ల నేర శైలిని మీడియాకు వివరించారు. హర్విందర్ స్వస్థలం పంజాబ్లోని తహ్లీ గ్రామం. కడుపేద కుటుంబం కావడంతో అమెరికా వెళ్లి బాగా సంపాదించాలని హర్విందర్ అనుకున్నారు. పొరుగింటి కుర్రాడు 5 ఏళ్ల క్రితం 10 పాస్ అవగానే ఏజెంట్ల ద్వారా అమెరికాకు వెళ్లి అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనికి కుదిరాడు. 3 ఏళ్లలో ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేలా సంపాదించాడు. దాంతో హర్విందర్ కూడా 8 నెలల క్రితం ఆస్తులమ్మి అప్పులు చేసి అమెరికా వెళ్లేందుకు 42 లక్షలను ఏజెంట్ చేతుల్లో పెట్టారు. గత నెల 15న అమెరికాలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే అమెరికా సైనికులు అరెస్టు చేశారు. మొన్న అమృత్సర్ తిరిగి వచ్చిన హర్విందర్ ఏజెంట్ల మోసాలను గురించి మీడియాకు వివరించారు. ఏజెంట్లు ఇటలీ, ఇతర చిన్న దేశాల్లో వర్క్ పర్మిట్లు ఇప్పించి దుబాయ్ మీదుగా అక్కడికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఐరోపాకు, అక్కడి నుంచి మెక్సికోకు తరలిస్తారు. మెక్సికో నుంచి డంకీ మార్గాల్లో అమెరికా సరిహద్దులను దాటిస్తారు. ఈ మార్గాల్లో భయంకరంగా ఉంటాయి. రోజుకు ఒక్క రొట్టె ముక్క 2 బిస్కెట్లతోనే సరిపెట్టుకోవాలి. మధ్యలో అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు. అడవుల్లో రోజుల తరబడి ఉన్నాం. ఆ మార్గంలో ఎన్నో శవాలు కనిపించాయి. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లోని 45 కిలోమీటర్ల కొండ మార్గాల్లోనే అస్థిపంజరాలు కనిపించాయని చెప్పుకొచ్చారు. తాను గత నెల 15న అమెరికాలో అడుగుపెట్టానని, ఆ తర్వాత మిలిటరీ అరెస్టు చేసిందని చెప్పారు. చీకటి గదుల్లో మగ్గిపోయామని, అక్కడి జైల్లో అంతా అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ వారేనని పేర్కొన్నారు. జైల్లో కాళ్లు చేతులను సంఖ్యలతో కట్టేస్తారని, అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చే వరకు కూడా తనకు సంఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఏజెంట్లు దుబాయ్ లేదా ఇటలీ లాంటి దేశాలకు వర్క్ పర్మిట్లు తీసుకున్నాక అక్కడి నుంచి టూరిస్ట్ వీసా తేలిగ్గా వచ్చే పనామా, ఎల్స్ గెట్వాలామా లాంటి దేశాలకు తీసుకువెళ్తారు. కొలంబియా, పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఉండే డెరియన్ గ్యాప్ నుంచి మెక్సికోకు తరలిస్తారు. డెరియన్ గ్యాప్ శాంతం చిత్తడి నేలతో నిండి ఉండే దట్టమైన అడవి. క్రూర మృగాలు, విషసర్పాలకు నిలయం. ఈ 100 కిలోమీటర్లను కాలినడకన పూర్తి చేయడం ఓ సాహసమే. ఇందుకు 15 రోజుల సమయం పడుతుంది. ఈ అడవిని దాటాక మెక్సికోకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవులు, గుట్టల మీదుగా 45 కిలోమీటర్ల కాలినడకన తర్వాత అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు.